హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ చికెన్ బిర్యానీ చేసుకోబోతున్నాం. కేజీ చికెన్ తీసుకున్నాము. అందులో కొంచెం అల్లం వెల్లిపాయ, కొంచెం పసుపు, 2 స్పూన్స్ కారము, 2 స్పూన్స్ ఉప్పు, 2 స్పూన్స్ ధనియాల పొడి, 1 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ఆయిల్, కొత్తిమీర గుప్పెడు పుదీనా, 1 నిమ్మకాయ పిండుకోవాలి. ఓ 4 పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని బాగా కలిపేసి, మళ్ళీ పెరుగు 1/2 కేజీ కంటే కొద్దిగా తక్కువ పెరుగు వేసుకొని అది కూడా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. కేజీ కంటే కొన్ని రైస్ ఎక్కువ పోసేసుకొని కడిగేసుకొని చెక్క, లవంగ, ఇలాచి, షాజీరా, పట్టా, ఆకు, బిర్యానీ ఆకు, కొద్దిగంత సాల్ట్, 1 స్పూన్ ఆయిల్ అన్నీ వేసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవాలి. ఆనియన్స్ కట్ చేసుకొని బాండీ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆనియన్స్ దాంట్లో వేయాలి. బ్రౌన్గా అయ్యే వరకు ఉంచేసి తీసేసుకోవాలి. ఫస్ట్ కొన్ని తీసేసుకొని బిర్యానీ దాంట్లో కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ రైస్ ఉడుకుతూ ఉంది. కొద్దిగా పలుకున్నప్పుడే తీసేసి చికెన్ బిర్యానీ దాంట్లో వేసేసుకోవాలి. లేయర్స్ లాగా వేసేసుకోవాలి. ఆనియన్స్ కూడా వేసేసుకొని కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయ చుట్టూరు తిప్పుతూ పోయాలి. ఆయిల్ కూడా వేసుకోవాలి. అదే ఇప్పటిదాకా వేడి చేసిన ఆయిల్ ఉందిగా, అందులో ఉంది వేసుకుంటే టేస్టీగా ఉంటుంది బిర్యానీ. మొత్తం అలాగే లేయర్స్ లాగా వేసేసుకొని లాస్ట్లో కూడా ఇలా ఒక్కసారి వేసుకుంటే అన్నీ వేసేసుకొని మూత పెట్టేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవాలి. పది నిమిషాలు హై ఫ్లేమ్ మీద పెట్టేసుకోవాలి. ఓన్లీ బొగాని పెట్టేసి మరి 15 నిమిషాలేమో పెంక పెట్టేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మొత్తం 20 నిమిషాలు పెట్టుకోవాలి పొయ్యి పైన. కాసేపు అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఓ 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే చికెన్ బిర్యానీ రెడీ. ఒకసారి ఉడికిందా లేదా అని చూసుకుందామని ముక్క తీస్తున్నాను. చికెన్ బిర్యానీ రెడీ. ముక్క చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. సూపర్ యమ్మీ చికెన్ బిర్యానీ రెడీ.
సబ్స్క్రైబ్ చేసుకోండి.